కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయ్యాయి. కానీ ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏమయ్యాయి? ఆడబిడ్డ నిధి పేరుతో నెలకు 1500 అన్నారు. 2 ఏళ్లలో ఇచ్చింది గుండు సున్నా. నిరుద్యోగ యువతకు నెలకు 3000 భృతి అన్నారు. 2 ఏళ్లలో ఇచ్చింది గుండు సున్నా. 50 సంవత్సరాలకే పింఛనిచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. 2 ఏళ్లలో ఇచ్చింది గుండు సున్నా. అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనం అన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అన్నారు. కానీ మొదటి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. రెండో ఏడాది కూడా అందరికీ కాదు, ఎవరికో 9,000, ఎవరికో 10,000, ఇంకెవరికో 13,000. దాదాపు 20 లక్షల మందికి పైగా కోతలు. ఫ్రీ బస్ అన్నారు. కానీ ఆర్టీసీలో 16 కేటగిరీల బస్సులు ఉంటే కేవలం 5 కేటగిరీలకే పరిమితం చేశారు. దీపం పథకం పేరుతో ప్రతి ఏడాది 3 సిలిండర్లన్నారు. 2 ఏళ్లలో రావాల్సింది 6 సిలిండర్లు. కానీ అందింది 1 లేదా 2 మాత్రమే. రైతు భరోసా పేరు మార్చి అన్నదాత సుఖీభవ అన్నారు. కేంద్రం డబ్బుకు అదనంగా ప్రతి ఏడాది 20,000 అన్నారు. 2 ఏళ్లలో రైతుకు రావాల్సింది 40,000. కానీ ఇచ్చింది 14,000 మాత్రమే. మిగిలింది 26,000 బకాయి. పైగా అనేక మంది రైతులకు కోతలు. ఇది వెన్నుపోటు కాదు, వెన్నుపోట్లు చంద్రబాబు.